జుట్టు రాలిపోతుంది. ఆ జుట్టుకి లేని సమస్యలు లేవు. ఇది కూడా స్పెషల్లీ వింటర్ సీజన్‌లో. ఎందుకు వింటర్ సీజన్‌లోనే జుట్టు ఇంత రాలిపోతుంది అంటే, బికాజ్ మనం నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్లే మనకు జుట్టు బాగా రాలిపోతది. అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ కూడా అందదు. మనకు జుట్టు హెల్తీగా ఉండాలంటే ఏం కావాలి? హిమోగ్లోబిన్ ప్రాపర్‌గా ఉండాలి. ఐరన్ ప్రాపర్‌గా ఉండాలి. స్పెషల్లీ జింక్ ప్రాపర్‌గా ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ బి12 కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్‌గా ఉంటేనే జుట్టు రాలడం అనేది ఉండదు. జుట్టు హెల్తీగా ఉంటది. స్పెషల్లీ వింటర్ సీజన్‌లో వెదర్ చాలా వెట్‌గా ఉంటది కాబట్టి మనకి స్కాల్ప్‌లో చాలా డాండ్రఫ్ పట్టేయడము, స్పెషల్లీ ఎవరికైనా సోరియాసిస్ ప్రాబ్లమ్ ఉంటే అది ఏ సీజన్‌లో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదు. అండ్ స్పెషల్లీ వింటర్ సీజన్‌కొచ్చాక పెచ్చులు పెచ్చులుగా జుట్టులో నుంచి తెల్ల తెల్లగా పెచ్చులు రావడము, బాగా దురద పెట్టడము, దీనివల్ల ఫాలికల్ చాలా వీక్ అయిపోయి జుట్టు బాగా రాలిపోతా ఉంటది. అసలు జుట్టు రాలకుండా ఉండాలంటే స్పెషల్లీ నేను చెప్తుంటాను ఫుడ్ విషయానికి మనం తీసుకుంటే ప్రతిరోజు అట్లీస్ట్ పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క, కొన్ని దానిమ్మకాయ విత్తనాలు వేసుకొని డైలీ ఒక జ్యూస్ తాగండి. మీకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బయట జంక్ ఫుడ్స్ అవన్నీ వదిలేసి హ్యాపీగా ఒక జ్యూస్ తాగండి. స్కిన్ చాలా బాగుంటుంది. హెయిర్ చాలా చాలా బాగుంటుందండి. రీగ్రోత్ చూస్తారు మీరు. ఎందుకంటే ఇందులో ఉన్న మనం అనుకున్నాం ఏమన్నాము, ఎన్ని డెఫిషియన్సీస్ ఉంటే శరీరంలో మనము అన్ని సమస్యలతో పాటు జుట్టు రాలడం అనేది ఇంకా ఓవర్ డెఫిషియన్సీ ఉంది అని దాని అర్థం.